చేస్తున్న చెల్లెగా నమస్కారములు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మా ఛానల్ కి ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్. మనోళ్ళందరికీ గిట్లనే సపోర్ట్ చేయండి. ఇంకా ముందు ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం. అవుగాని మా పెంటక్క మీరు చేసే కామెంట్లు చూసి మస్తు మురుస్తుందిలా, మంచి మంచి కామెంట్లు చేస్తురని మాతో చెప్తుంది. అవునులా మీ కామెంట్లు చూసుకుంటా మీకు రిప్లైలు ఇస్తుంటే అయితే మా సొంతలతో మాట్లాడినట్టు అనిపిస్తుంది మాకైతే. అవుగాని ముందుగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ సింబల్ ఉంటే వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. ఇక మీ ముచ్చట చల్లగుండగాని ఇలా పెళ్లి రోజు ఎవరితో ఉందా టీవీ పెంటి? అవునయ్యా మనోళ్ళది ఎలా ఒకటి పెళ్లి రోజు ఉంది, అలాకు విష్ చేయండి అని కింద కామెంట్ చేసిర్రు. పెళ్లి రోజు శుభాకాంక్షలు స్వప్న అంజయ్య గారికి. నిండు నూరేళ్లు కలిసి మెలిసి గిట్లనే సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాము మా టీం తరపు నుంచి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు అంజయ్య స్వప్న గారు. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎల్లకాలం ఉండాలని, మీ పిల్లలపై మీపై ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాము మేమందరం కూడా. సరే కానీ ఇలాంటి వీడియో ఏంటంటే మన పిల్లల పెళ్లి అయినాక పండుగలకు తల్లిదండ్రులు ఎట్లా పిలుస్తారు, ఏం కథ ఊర్లలో ఎట్లా అవుతుంది అది ఇలా వీడియో రూపంలో చూపిస్తాము. ఇక చూడండి. ఏమే పెంచి పండుగ దగ్గరకు వస్తుంది కదా, మరి పిల్లలకు ఓరికి చెప్తాము ఏం కథ? ఊరోకి చెప్పుదాము ఏం కథ నన్ను అడుగుతున్నావయ్యా. నువ్వు పైసలు తెచ్చి పెడితే నేనెందుకు చెప్పా? ఏ పండుగ పబ్బం వచ్చినా నా చేతులతోనే పైసలు ఉడవాలి కానీ నీ చేతులతోనే ఒక్క రూపాయిని ఇస్తావు నీ ముఖానికి. ఈసారి నేనేం పట్టించుకోను. ఎవరికి చెప్ప, మా అమ్మగారికి చెప్పా, మన పిల్లలకి చెప్ప, ఎవరికి చెప్పా. ఏ పండుగ అయినా నా మీదనే ఎత్తేస్తున్నావు నువ్వు. నీకు ఇంత అకర్పికలు ఉన్నా అది ఏమైనా తాగొచ్చినవా పన్యమా ఇదొకటే ఏరుకుంది నీకు. మరి పిల్లలు వస్తారు ఇక కూర ఇట్లా తేవాలి, ఏమేం చేయాలి, ఇప్పుడు పెంక పెట్టాలా, ఇప్పుడు ఖర్చు అంతా ఎవరు పెట్టుకోవాలి చెప్పు? పెంకకు తక్కువ అవుతుంది అనుకుంటున్నావా? ఇంట్లో సామాన్కి ఎంత అవుతుంది అనుకుంటున్నావు? ఏమో అయ్యా ఇక నీ ఇష్టం ఏమన్నా చేసుకో. నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేవు. ఇక పైసలు ఉన్నాయి ఇక వాటి అని తెచ్చిస్తేనే నేను మన పిల్లలకి చెప్తా, మా అమ్మగారికి చెప్తా. అమ్మో మీ అక్క చెల్లెళ్ళు కాదు వాళ్ళకి చెప్పకు టూకుంటారా? ఇక పండుగ వెళ్ళక ముందుకే వచ్చి పంచాయతీ చేసిపోతారు. ఎట్లనే నీ అమ్మగారు ఇట్లా వచ్చి తింటారే మేము రాకుంటే అని అంటారు. వాళ్ళతో ఎందుకు వచ్చిన నెత్తినప్పయ్యా, నువ్వు కూడా ఊకునే మొగన్వా? వాళ్ళు రాకుంటే పంచాయతీ చేస్తావు నాతోని. అరే నేను ఒక్క మాట అంటే 10 మాటలు అంటివి కదని. నా దగ్గర ఎక్కడివి చెప్పే పైసలు, కూలికొచ్చిన పైసలు అల్లా తెచ్చి నీకు ఇస్తాయి. మరి అట్లా మాట్లాడతావు? అమ్మో నువ్వు అయ్యా గుల్ల గుల్ల తెచ్చి ఇచ్చినావు. ఇక నీతో నోళ్ళ శాత కాదు కానీ నాకు నువ్వు చేతుల పైసలు తెచ్చి పెడితేనే నేను పండుగకు అందరినీ పిలుస్తా, లేకపోతే మూసుకొని ఉంటా. నాకేంటి వచ్చిన బాధ? సరే తీయ ఇస్తా గాని పిలువు, పండుగ రేపు అనంగిస్తీ. అయ్యో పండుగ రేపు అనంగిస్తే ఏడికేం తేవాలే? ఇప్పుడు పెంక ఊకనే అవుతుంది అనుకుంటున్నావా? ఆ పిండి నూనె ఎంత పిరమైంది అనుకుంటున్నావు? ఇప్పుడు పిల్లలు వస్తే కిలో 2 కిలోలు చేస్తే సరిపోదు. ఒక 10 షేర్లు అన్న పట్టియాలి, వాళ్ళ ఇంటికి కొని తీసుకుపోతారు. ఇక పెద్ద పిల్లగాడు అయితే రోజు షాయిలో ఇంత పెద్ద గిలాస్ నిండి వేసుకుంటాడు. ఇక ఊగనే అయిపోతాయి అయ్యా. అందుకే 10 షేర్లు అన్న పట్టేకుంటే ఇక నడవది. మరి తీర పండుగ రేపు అనంగిస్తే ఇవన్నీ ఏడైతే ముందుగా తీయి. ఒక 4 రోజులు ఉందనంగి అన్ని తెచ్చి పెడతా సామాన్ కూడా ఇంటకు. సరే రేపు ఇస్తా తీయ. ఇక అన్ని తెచ్చిపెట్టి సామాన్ ఏమేమి అవసరం ఉంటది కానీ పిల్లలకు ఫోన్ చేయి ఫస్ట్. అందరి ఇంట్లో గిట్లనే ఉంటదా? మన ఇంట్లోనే గిట్ల తలగబడ్డదా? అందరు మొగలు పండుగ ఉందంటే ఏమేం తెద్దునే అని పైసలు చేతిలో పెడతారు. ఇన్ని ఏమేం కూర కావాలనో ఏమేం కావాలో అన్ని తెచ్చి పెడతారు కానీ నువ్వే సొంతం తలగబడ్డా ఇంట్లో. అరే ఇస్తాన్నాక మూసుకొని చెప్పారా అదే నువ్వు గవన్నీ ఎందుకు కథలు నీకు? సరే చెప్తది. హలో పెద్ద బుజ్జి, ఏం చేస్తారు? మంచిగుర్రా? మేము మంచిగానే ఉన్నాం రా. పిల్లలు స్కూల్ పోయిర్రా? తిన్నాం. సరే కానీ పండుగ వస్తుంది కదా, పండుగకు రారా? ఇక నాయన పిల్లలకు ఫోన్ చేయి పండుగకు రమ్మని చెప్పంటే చేస్తున్నా. అల్లునికి ఇట్లా చెప్పురా, నువ్వే చెప్పు. పిల్లలకి ఎట్లా సెలవులు ఇస్తుండొచ్చు, పండుగకు 5-6 రోజులు ఇస్తుండొచ్చు. ఇక జర ముందే రాత్రి ఇంకా సెల్లకు ఫోన్ చేయలే. ఇక నీకు చేసినాక చేద్దామని అనుకుంటున్నా. అమ్మమ్మలకు కూడా చెప్తా కానీ మీరైతే రర్రి. ఇంట్లో కూడా సామాన్ ఏం తేలే, ఇప్పుడు దేవాలి నాయన నేను వేస్తాను కానీ ఇక పెంక గుట్ల పెట్టాలి. నేను ఒక్కదాన్ని అయితట్టున్నా. మీరు ఏనాడు వస్తారో ఏం కథనో. ఇక వస్తే మన ముగ్గురం కలిసి చేస్తే జల్ది అయిపోతుంది, జల్ది పని తీరుతుంది అనుకుంటున్నా కానీ ఏడొస్తట్టు బిడ్డ మీకు లెస్స పనులు ఉంటాయి. సరే రర్రి అమ్మాయి. అల్లుని గుట్ల ఫోన్ చేస్తాడేమో నాయన కానీ నేను నీకు ఫోన్ చేసినా రర్రి. సరే మంచిదిగా. ఏమన్నది పెద్ద బుజ్జి వస్తానదా? వస్తానదయ్యా. ఇక పిల్లలు అడుగుతావులంట అమ్మ పండుగ దగ్గరకు వచ్చింది, ఇంకా అమ్మమ్మలు ఫోన్ చేస్తలేరేమే ఎప్పుడు పోదామని అన్నారంట. ఇక ఫోన్ చేసినాగా ఇక 2 రోజులు అయినాక వస్తానది. ఇక పండుగ 4-5 రోజులు ఉన్నాక ముందే వస్తానది. ఇక అప్పటి వరకు పిండి కూడా పట్టించుకొద్దాము. ఆగో ఎవరు వచ్చిర్రు? నేనే పెంటక్క. ఏం చేస్తుర్రు? ఇక పండుగకు పెంక కూడా పెడుతున్నావా అని అరుచుకుందామని వచ్చినా. ఎన్ని షేర్లు పట్టియాలో అర్థమైతలేదు. పిల్లలు కూడా వస్తురా అని మరి పిల్లలకి చెప్పినవా? ఎవరు చుట్టాలు వస్తలేరా? అయ్యో పండుగకు పిల్లలు రాకుంటే ఎట్లా అక్క? మేము ఒక్కరమే ఎట్లా తింటామో అన్ని వేసుకొని పిల్లలు వస్తారు కాబట్టికే జర పిండి పట్టించుకుందామని అనుకుంటున్నా. ఎన్ని షేర్లకి ఎంత పప్పు పోయాలి అడుగుదామని
తీసుకొని వచ్చిన అక్క, నువ్వు చేసే మురుకులు కమ్మగా ఉంటాయి. నీకు ఎప్పుడు కొత్త నేనేమే పిండి పట్టుకొచ్చినప్పుడు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి అరుచుకొని పోతావు. ఇంకా తెలియదానే నీకు ఎట్లా కొలతలు పోయాలో? నేనైతే 3 షేర్లకు పావు కిలంత మినపప్పు పోస్తా, మంచిగా పుర్రు పుర్రు వస్తాయి మురుకులు. ఆ సరే అక్క, కొలిసి పెట్టినా. నువ్వు ఎప్పుడు పోతావు పిండి పట్టించుకురానిక? నేను కూడా వస్తా తియ్యి. అయ్యో, ఇంట్లోకి సామాన్ ఏం తేలేదే, ఏం లేవు ఇంట్లో. ఇక మినపప్పు ఉన్నట్టుంది, మరి ఇక బియ్యం కోపిన బియ్యం ఉన్నాయి, ఇక అన్న కలిపి పట్టించుకొద్దాంపా. వస్తా సామాన్ తీసుకొని వస్తాం, నువ్వు నేను కలిసిపోదాంపా. ఇక పండుగ ఈసారి చేయొద్దు అనుకున్నానే, ఇక పైసలు లేకుండా. ఇక మీ బావ సరే తెస్తా తీయ అన్నాడు. దానికి ఇప్పటిప్పుడు పెద్ద బుజ్జి ఫోన్ చేసినా, ఇక మా అమ్మగారు కూడా ఫోన్ చేసి చెప్పాలి. ఇక వాళ్ళందరూ వస్తే బాగానే 10 షేర్లకు ఎక్కువనే పట్టేసేళ్ళే. ఇక అన్ని మనం ఒకదాన్ని ఏం చేస్తానో మరి, నా బిడ్డలు వచ్చినాక పెట్టుకుంటున్నా పెంక అర్థమైతే లేదు. అమ్మ నూనె ప్యాకెట్లు పిరం ఉన్నాయమ్మా, ఎంత అయితే సామాన్కు. అవ్వ అక్క, నీ ఇంట్లోకి చుట్టాలు వస్తావు, పెద్ద పండుగనే అవుతుంది, పెద్ద దావత అవుతుంది అమ్మ. 10 షేర్లు కూడా సరిపోవు, మీ మన్మరాలకి ఏ సరిపోతే తల్లి. అవు గాని మీ కోడలు అమ్మగారింటికి పోయిందంటే ఇక వచ్చిందా? ఇలా పొద్దు కంగొస్తుందంటనే. ఇక పండుగకి ఏం పోదంట అమ్మగారింటికి. ఇక మొన్ననే పోయిస్తున్నా కదా, ఏం పోనానన్నది. ఇక బాగానే అవుతాయి, ఈ పిల్లలు ఇన్నే ఉంటారు, వాళ్ళు ఇన్నే ఉంటారు. ఇక మంచిగానే చేస్తానే, అది కారం అప్పలు కూడా చేస్తా, పూరీలు చేస్తా, ఇన్ని గజ్జలు చేస్తా. వస్తుంది మీ ముచ్చట సల్లగుండా ఎంతసేపు మాట్లాడుకుంటారే. ఇక పోదాంపా సామాన్ దేనిక. గట్నే బియ్యం కొలిసిన సంచిలో పోయి పట్టించుకొద్దాం, వస్తొస్తా. ఇక ఇయ్యాల ఇద్దరం కలిసి పెంక పెట్టుకుందాం తీ. అవు కమలమ్మ, ఇక నువ్వు కూడా రాయినే ఏదు గాని, మీ బిడ్డలు వచ్చినాక మీ ఇంటికాడ ఏదు గాని, మా పిల్లలు జర లేట్ అయ్యే వస్తట్టుర్రు. ఓయమ్మ, నా శాతనైతే అదయ్యా. నేనేగా 3 షేర్లు ఎట్లా చేయాలా అని ఆలోచిస్తుంటే నువ్వేమో మా ఇంట్లో ఎదురు అంటున్నావు. నా బక్క పానానికి ఇంకేదేదో ఎదురు దానికి పానం ఉండదు, గట్లనే చెప్తుంది. మా ఇద్దరం కలిసేదాంతి, దాన్ని ఎందుకు రమ్మంటున్నావు? సరే గాని ఇంత షేర్ డబ్బులు ఉన్నాయి, పండ్ల కొలిచిపోస్తా. పని శాత కాదని ఎప్పుడు నాకే పని చెప్తావేందే, నువ్వు పోయి తెచ్చుకుంటే కాదా? ఒక 2 అడుగులు వేస్తే ఉన్నాయి. నాకు పని చెప్పేదాకా నీకు దినమే లేదు కానీ తెస్తుండు ఇలాంటి మొక్క దానివి. ఇక వాటి సరిపోతుందా? సరిపోతుంది పాప, 10 షేర్ల పిండి మస్తు మస్తు అవుతుంది. ఇంట్లో ఇంకిత కావాలంటే పిల్లలు కావాలంటే అప్పుడప్పుడు పట్టించుకోద్దు పా నువ్వు. ఓయ్య, నువ్వు వేరుకయ్యా ఇంకా గింటి కాడికి, నేనే పట్టించుకోసపో. ఈ బక్కది ఇట్లా వస్తుంది, ఇక నువ్వు సామాన్ తీసుకురాపో పోయి. సరేనే, మరి ఎల్లం పోయిరారి. మంచిగా పట్టియమానే, మెత్తగా పట్టియమాను. అమ్మ నువ్వే చెప్పాలయ్యా ఇక పిండి గురించి, అలా తెలియదా పట్టిస్తలకు. ఓ పండుగకి ఏమేమి సామాన్ కావాలో అవన్నీ కరెక్ట్ తీసుకురా, ఏమైనా మర్చిపోయావు ఇట్లా. సరే సరేనే. ఓ బక్కదాన, ఎంతసేపు పట్టుకుంటావే, ఎంత దూరం పట్టుకుంటావు? గట్ల డబ్బను నాలుక నెత్తి మీద ఎత్తుకోరాదు, అట్లా పట్టుకుంటే చేతి అంతా గుంజుతుంది. ఏముంది అక్క, నాకు గిట్లనే అలకగా ఉంటది పా. కోసం నీ డబ్బా మూతేందే కథ తెచ్చుకొని పెడుతున్నావు? మళ్ళా బియ్యం గిట్ల కింద దొరుకుతాయే పోరి. ఈ మూత పాడు కానీ చక్కగా పడతలేదు అక్క, ఏం చేయాలి? ఎంత బిడ్డలు పెడదామన్నా గట్లనే తెలుసుకుంటుంది. నీ లెక్కనే ఉంది అది ఉత్త పాస్తి. ఏమో పాక ఎట్లా అట్లా కానీ ఇది పోదాం పద్దెల్లి, మళ్ళా కరెంటు గిట్ట పోతే ఇక మన పని అవుతుందే ఇక. అవునే, గీయాల 2-3 సార్లు పోయింది కరెంటు పాడువాడా, ఎందుకు ఇట్లా పోయిందో మరి. ఇప్పుడు ఉందో లేదో కరెంటు, మనం పోతుందే అయితట్టుంది. అవ్వక పండుగ పూట అట్లా తీసేసిండాడు. ఇక సరూపు అయితే లెస్స బిల్డప్ ఇచ్చుకుంటా మాట్లాడుతుంది ఆమె. ఏమంటే వట్టి అమ్మ చేసే కూర్చుంటాం అంటే జరైనాక వచ్చేసా పొర్రి మళ్ళా పొర్రి అని అంటది. మనం అంత దూరం పోయి వచ్చేసరికి చాలా అవుతుంది మనకు. దానికి ఏం తెలుసు మన బాధ. అవ్వక్క, మొన్న ఏదో పండుగ మిమ్మల్ని పట్టించుకొస్తే గట్లనే అన్నదంట. ఇక మళ్ళీ పోకే దాని దగ్గరికి, గంత రుబాబుతో మాట్లాడుతుంది, ఏం పోతావు అని అన్నాడు. అవసరంలే కదా, అప్పటి సందైనా గట్లనే మాట్లాడుతుంది. అంత రుబాబు ఏమిచ్చుకోదానికి కాదక్క. ఇప్పుడు ఎంత లేట్ అయినా సరే గంటసేపు గానే కూర్చొని పట్టించుకొని వద్దాము. మనం యువతలకు వస్తే జరంత పిండి తీసుకొని దాచిపెట్టుకొని అప్పలు చేసుకుంటది అది. అవసరంలే, మొన్న కారం పొడి పట్టించిన 10 కిలోలు తీసుకుంటే ఎంత రాలేదే పొడి. కారం పొడి కూడా తీసుకున్నట్టే ఉండదు, గంట పని వచ్చు దానికి. అవ్వక, మరి గిండ్రున్న వాళ్ళందరూ అట్లనే చేస్తారంట. ఇక ఆ పొడి తీసుకొని అలా కూరలలో పోసుకుంటారు, లేకపోతే మంది కన్నా అమ్ముతారంట. అవసరంలే, నిజమే కావచ్చే. నా పొడి 10 కిలోలు పట్టిస్తే ఎంత రాలే, నా పానం అంతా కలకాలనిపించింది. మిరపకాయలు ఏమో లెస్స పిరముడి తలగబడ్డాయి. ఇక ఏం చేస్తాం అక్క, గిండ్రున్నోళ్ళు అందరిది అదే పని. ఇక మనం ఆ రోట్లో దంచుకోము, ఇక మిక్సీలలో పడతాం గానీ ఎంత అని పడతాం అమ్మ, కళ్ళలో అవన్నీ అదికి లేదు. ఇక అలా తీస్తే ఎంబటే పని అయిపోతుంది అని ఇస్తే ఇక అవేమో గట్ల చేస్తాయి. అవసరంలే, నీ దగ్గర ఎన్ని మురుకుల పీటలు ఉన్నాయి? నా దగ్గర ఒకటే ఉండే అమ్మా. ఒకటి ఉంటే పని జల్దిగానే కాదు, జర నీది రాదు, నువ్వు చేసేటప్పుడు మళ్ళీ నీది నాది తీసుకొని పోదు గాని. సరే అక్క, ఇస్తా గాని ముందుగా పిండి సంగతి చూసుకుందాంపా. కాదే, మురుకులల్లా నువ్వు వేయించి పోస్తే కమ్మగుంటే ఏ గట్నే పోయిపోరి. కూరలు ముద్దుగా తింటారు చూడు నువ్వు. మా అందరు నువ్వులే వేయించి పోస్తారు కానీ ఇక నువ్వు కొత్తగా చెప్తావు నాకు. ఎట్లా పోయాలి అక్క, ఎట్లా చేయాలని అడిగితే ఇంత బిల్డప్
ఇస్తావా అమ్మా? నీ దాకా చేయొచ్చు. ఆ సపదత్తవా గింజ పట్టా ముందో ఎక్కడన్నా పోయిందో. ఎందుకు పోతుందే పండుగ పూట మస్తు గిరాక్ అవుతుందని ఉండొచ్చు. డబ్బున పోదాంపా. అరే గాని గిదే నువ్వు అయ్యారంటే మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయరి, కింద కామెంట్లు కూడా చేయరి ఎట్లుందో వీడియో. ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 తోని మీ ముందుకు వస్తాం కానీ పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయరి. వీడియో నచ్చితే లైక్ చేయరి, లైక్ చేయడం మర్చిపోకూర్రి. ఇక మీ దోస్తులు ఎవరంటే అలాగే షేర్ చేయరి. సరే కానీ ముందుగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోరు, కింద బెల్ సింబల్ ఉంటే వస్తుంది. అవు కానీ మనోళ్ళు చేసే కామెంట్లు చూస్తే లైకులు చూస్తుంటే అయితే నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. గిట్లనే సపోర్ట్ చేయాలి. ముందు ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం. ముందు ముందు మీ సపోర్ట్ ఎంతో కావాలి మాకు. ఇక మీరు చేసే కామెంట్లు చూస్తే అయితే నా సొంత మనుషులతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. గిట్లనే సపోర్ట్ చేయరులా ముందు ముందు కూడా. సరేనా? బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.